హలో డియర్ ఆస్పిరెంట్స్, చూద్దామండి సమ్ ప్రీవియస్ క్వశ్చన్ మంచిగా సాల్వ్ చేద్దాం. చూడండి, 2160 చాక్లెట్లు ఉన్నాయంట. ఈ చాక్లెట్లు ఏం చేస్తున్నారంటే కొంతమంది పిల్లలకు పంచుతున్నారంట. రైట్ అండి. 2160 చాక్లెట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ చిల్డ్రన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రిసీవ్డ్ బై ఈచ్ చైల్డ్ 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఒక్కో పిల్లాడి గాడికి ఏమి ఇస్తున్నారంటే మొత్తం చిన్న పిల్లల్లో 15% చాక్లెట్లు ఇస్తున్నారండి. హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ ఈచ్ చైల్డ్ గాట్? ఒక్కో పిల్లగాడికి ఎన్ని చాక్లెట్లు వచ్చాయని అడిగాడండి. సో మొత్తం పిల్లగాళ్ళు ఎంతమంది అంటే కనుక ఎక్స్ మెంబర్స్ అనుకుందామండి. అందులో చూసుకుంటే కనుక ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే కనుక 15% ఈచ్ వన్ రిసీవ్ చేసుకుంటున్నాడండి. ఇవన్నీ ఎవరు పంచుకుంటున్నారు? పిల్లగాళ్ళు పంచుకుంటున్నారు. ఎన్ని చాక్లెట్లు పంచుకున్నారు? 2160 చాక్లెట్లు పంచుకున్నారండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో x² ఇంటూ 15/100గా రాసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే 2160కి సమానం అండి. 15 ఎక్కంతో ఇది క్యాన్సిల్ చేద్దామండి. 15 ఒకట్ల 15, రిమైండర్ ఎంత అంటే 6 అవుతుంది. 15 నాలుగు 60, రిమైండర్ 6, మరలా 6 పక్కన 0 ఏమవుతుందంటే 60 అవుతుందండి. 144 టైమ్స్ పోతుందండి. x² ఈక్వల్ టు ఏమైందంటే 14400 అవుతుందండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 120 మెంబర్స్ అవుతున్నారు. ఎవరి 120 మెంబర్స్ అంటే కనుక గమనించండి, ఈ 120 అనేది మొత్తం పిల్లగాళ్ళండి. సో వాడు అడిగింది ఏంటంటే ఎంతమంది పిల్లగాళ్ళు ఉన్నారని అడగలేదండి. ఈచ్ వన్ చైల్డ్కి ఎంత ఇస్తున్నారని అడిగారండి. అవునా? సో మొత్తం పిల్లగాళ్ళలో 15% మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నారండి. రైట్ అండి. ఒక్కో పిల్లగాడు ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు చాక్లెట్స్? మొత్తం పిల్లగాళ్ళలో 15% రిసీవ్ చేసుకున్నారు. 15% అంటే 15/100 అండి. 25లో 100, 26లో 120 అండి. 5 ఒకట్లు 5 మూళ్ళు అండి. సో 6 మూళ్ళ 18 చాక్లెట్లు అనేది ఏంటంటే పిల్లగాళ్ళు ఒక్కొక్కడికి వస్తున్నాయి. సో ఆప్షన్ లేదు, నన్ ఆఫ్ దీస్ అండి. రైట్ అండి.